So we are going to discuss entirely about the chemical bonding. ఓకేనా. సో ఇప్పుడు చూడండి, ఆటమ్ ఉంటుంది కదా, ఆటంలో ఏమేమి ఉంటాయి? ఆటంలో ప్రోటాన్స్, న్యూట్రాన్స్, ఎలక్ట్రాన్స్, ఈ త్రీ ఉంటాయి అన్నమాట. ఎలక్ట్రాన్స్ అంటే ఇది న్యూక్లియస్ అనుకోండి. న్యూక్లియస్లో ఏముంటాయి? ప్రోటాన్స్, న్యూట్రాన్స్ న్యూక్లియస్ లోపల ఉంటాయి. ఇక్కడ చుట్టూ ఎలక్ట్రాన్స్ అనేటివి రివాల్వ్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఓకేనా. ఇప్పుడు ఈ ఆటమ్స్ ఏవేవైతే ఉంటాయో అది ఒక్కటే ఉండాలనుకోదు, వేరే వాళ్ళతో కంబైన్ అవ్వాలని అనుకుంటుంది అనమాట. ఓకేనా. అప్పుడు ఆటమ్ అనేది ఏం చేస్తుంది? ఏ ఆటమ్ అయినా కానీ అది ఒక్కటే ఉండాలనుకోదు, వేరే దానితో కంబైండ్ అవ్వాలని అనుకుంటుంది అనమాట. ఎక్సెప్ట్ నోబుల్ గ్యాసెస్. నోబుల్ గ్యాసెస్ ఎట్లా అంటే కనుక ఎవరికి ఏమి ఇవ్వవు, ఎవరితో ఏమి తీసుకోవన్నమాట. సో ఏంది, ఈ నోబుల్ గ్యాసెస్తో ఈ ఆటమ్స్ కూడా కంబైండ్ అవ్వాలని అనుకోదన్నమాట. వేరే వాళ్ళతో కంబైన్ అవ్వాలనుకుంటుంది, కానీ నోబుల్ గ్యాసెస్తో కంబైన్ అవ్వాలని అనుకోదు. ఇప్పుడు చూడండి, ఆటమ్స్ ఉన్నాయి. ఇప్పుడు 2 ఆటమ్స్ కలిపితే లైక్ మాలిక్యూల్ అనేది ఫామ్ అవుతుందన్నమాట. ఆటము కలిపితే మాలిక్యూల్ అనేది ఫామ్ అవుతుందన్నమాట. ఈ మాలిక్యూల్ మధ్య ఏదైతే బాండ్ ఫామ్ అయింది చూడండి, ఈ 2 ఆటమ్స్ కలిస్తే మాలిక్యూల్ ఫామ్ అయింది కదా. ఈ రెండింటి మధ్య ఏదైతే బాండ్ ఉందో ఆ బాండ్ ఏం కాదు, ఆ బాండ్ ఏంటంటే కనుక ఈ మధ్య ఉండే ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ అనమాట. ఈ మధ్య ఉండే ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్, ఈ రెండు మధ్య దాన్ని బాండ్ ఫామ్ అవుతుంది, దాన్ని మాలిక్యూల్ అంటాం అనమాట. అర్థమైందా? ఎస్. ఓన్లీ స్పెసిఫిక్ కాంబినేషన్ ఈజ్ పాసిబుల్ బిట్వీన్ ఆటమ్. ఏదంటే అది ఫామ్ అవ్వదు అనమాట. కంబైన్ అనేది ఓన్లీ స్పెసిఫిక్ కాంబినేషన్స్ మాత్రమే ఫామ్ అవుతాయి అనమాట. ఇవి రెండు ఎట్లా ఫామ్ అవుతాయి? మాలిక్యూల్ అనేది అంటే ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ బిట్వీన్ ద ఆటమ్స్, దానివల్ల ఫామ్ అవుతుంది అనమాట. ఆటమ్స్ వేరే వాళ్ళతో కంబైన్ అవ్వాలనుకుంటుంది, ఎక్సెప్ట్ నోబుల్ గ్యాసెస్తో కంబైన్ అవ్వాలని అనుకోదు. ఇప్పుడు మాలిక్యూల్స్ ఫార్మేషన్ థియరీ. మాలిక్యూల్స్ ఎట్లా ఫామ్ అయిన థియరీస్ ఉంటాయన్నమాట. ఓకేనా. అసలు మాలిక్యూల్ అంటే ఏందో తెలుసుకున్నాం మనం, ఆ తర్వాత ఫార్మేషన్ థియరీస్ అనేటివి తెలుసుకుంటాం అనమాట. ఫస్ట్ వచ్చేసి కొస్సెల్ లూయిస్ అప్రోచ్. కొస్సెల్ ఇంకా లూయిస్ వీళ్ళిద్దరు అప్రోచ్ చేసినారనమాట. ఓకేనా. ఇప్పుడు 1916లో కొస్సెల్ లూయిస్ అప్రోచ్. ఇక్కడ ఏంటంటే కనుక ఇందులో ఏముంటుందంటే యూజువల్గా న్యూక్లియస్ ఉంటుంది కదా, న్యూక్లియస్ ఇంకా ఇన్నర్ షెల్స్. ఇప్పుడు ఇది న్యూక్లియస్, చాలా షెల్స్ ఉంటాయి కదా, కేఎల్ఎంఎన్ ఇవన్నీ ఉంటాయి కదా. న్యూక్లియస్ ఇంకా లోపల ఉండే షెల్స్, అంటే బయట అవుటర్ మోస్ట్ షెల్ కాకుండా లోపల ఎన్నైతే షెల్స్ ఉన్నాయో న్యూక్లియస్ ఇంకా ఇన్నర్ మోస్ట్ షెల్స్, దాన్ని ఏమంటామంటే కర్నల్ అంటామన్నమాట. కర్నల్, న్యూక్లియస్ అండ్ ఇన్నర్ షెల్స్ ఏమంటాం? కర్నల్ అంటామన్నమాట. ఓకే. కొస్సెల్ లూయిస్ అప్రోచ్లో ఇప్పుడు లూయిస్ డాట్ స్ట్రక్చర్స్ అనేవి ఉంటుంది. ఏంటంటే వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ ఏవైతే ఉంటాయో అవి డాట్స్ లాగా రిప్రజెంట్ చేస్తామన్నమాట. ఓకేనా. ఇప్పుడు చూడండి, కొస్సెల్ లూయిస్ థియరీ ఆల్సో కాల్డ్ యాజ్ ఎలక్ట్రానిక్ థియరీ ఆఫ్ కెమికల్ బాండింగ్. ఎలక్ట్రానిక్ థియరీ ఆఫ్ కెమికల్ బాండింగ్ అంటామన్నమాట. ఎందుకంటే ఇక్కడ ఎలక్ట్రాన్స్ అనేటివి ఉన్నాయన్నమాట. ఈ బాండ్స్ అనేటివి వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ మధ్య ఫామ్ అవుతాయి. ఇప్పుడు ఒక దానిలో ఇప్పుడు క్లోరిన్ ఉంది, ఇందులో ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6 7 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. దీనికి ఇంకా ఎన్ని కావాలి? 1 ఎలక్ట్రాన్ కావాలన్నమాట. ఆ 1 ఎలక్ట్రాన్ వస్తే ఈ క్లోరిన్ అనేది బాండ్ అనేది ఫామ్ చేస్తుంది. ఆ 1 ఎలక్ట్రాన్ ఎక్కడి నుంచి వస్తుంది? ఫస్ట్ గ్రూప్ నుంచి. ఏదైనా హైడ్రోజన్ అట్లా ఏదైనా ఒకటి వస్తే, ఇది హైడ్రోజన్ వచ్చింది అనుకోండి, HCl ఫామ్ చేస్తారు. అట్లా అంటే ఏంటంటే కనుక బాండ్స్ అనేది వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ మధ్య ఏదైతే ఉన్నాయో దాని మధ్యనే బాండ్ అనేది ఫామ్ అవుతుంది. చాలా సింపుల్. ఇప్పుడు ఒకటి డిస్కస్ చేసుకుందాం. ఆక్టెట్ ఎట్లా అవుతుంది? ఆక్టెట్ అంటే 8 ఎలక్ట్రాన్స్ ఉండడం వ్యాలెన్సీలో. ఇప్పుడు ఎదర్ ట్రాన్స్ఫర్ అన్నా చేయొచ్చు, లేకపోతే షేరింగ్ అన్నా చేయొచ్చు అనమాట. ట్రాన్స్ఫర్ ఆర్ షేరింగ్, ఈ రెండు మధ్య ఆక్టెట్ అనేది వస్తుంది. ఒక ఆటమ్కి ట్రాన్స్ఫర్ ఆఫ్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ అంటే ఒక ఆటమ్ నుంచి వేరే ఆటమ్కి వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇప్పుడు NaCl ఉంది, Na దగ్గర 1 ఎలక్ట్రాన్ ఉంది, Cl దగ్గర 7 ఉన్నాయి. ఇప్పుడు Cl 7 ఎలక్ట్రాన్స్ Naకి ఇచ్చేది కదా, ఎందుకంటే ఒక్కటి రావాలి, ఒకటి ఇస్తే అవి సరిపోతుంది కదా. మొత్తం ఒక్కటి ఉండేదానికి 7 ఇవ్వడం కన్నా 7 ఉండేదానికి 1 ఎలక్ట్రాన్ ఇస్తే ఇట్ ఈస్ సఫిషియంట్ కదా. సో అందుకే ఏంది, సోడియం అనేది Clకి ఇస్తుంది. అప్పుడు Cl దగ్గర ముందు 7 ఉంటాయి. ఇప్పుడు సోడియం ఏం చేస్తుంది? దాని ఉన్న ఒక వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ క్లోరిన్కి చేసినాక అప్పుడు క్లోరిన్ అనేది స్టేబుల్ అవుతుందన్నమాట. ఇప్పుడు బాండ్ అనేది ఫామ్ అవుతుందన్నమాట NaCl మధ్య. ఓకేనా. ఈ NaCl మధ్య ఏదైతే బాండ్ ఫామ్ అయిందో, ఎప్పుడైతే NaClకి ఎలక్ట్రాన్ ఇచ్చిందో ఆక్టేట్ అవుతుంది, స్టేబుల్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది? NaCl మధ్య బాండ్ అనేది ఫామ్ అవుతుంది. ఆ బాండ్ని మనం అయానిక్ బాండ్ అంటామన్నమాట. ఓకేనా. ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలక్ట్రాన్ అంటే ఒక దాని నుంచి వేరే దానికి ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ అవుతే అయానిక్ బాండ్ అనేది ఫామ్ అవుతుంది. ఈ అయానిక్ బాండ్ని ఏమంటామంటే ఎలక్ట్రోవాలెంట్ బాండ్ అంటాం. ఎప్పుడు ఫామ్ అవుతుంది? ట్రాన్స్ఫర్ ఆఫ్
వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ జరగడం వల్ల. ఇప్పుడు షేరింగ్ జరుగుతాయి అంటే ఇద్దరి దగ్గర, రెండు ఎలిమెంట్స్ దగ్గర ఏముంటుంది, ఒకే టైప్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి, రెండు షేర్ చేసుకుంటాయి. అప్పుడు ఏం ఫామ్ అవుతుంది, కోవలెంట్ బాండ్ ఫామ్ అవుతుంది. ఇప్పుడు చూడండి, ఒక్కదాని దగ్గర ఎక్కువ ఎలక్ట్రాన్స్, ఇంకొక దాని దగ్గర తక్కువ ఎలక్ట్రాన్స్ ఉన్నప్పుడు అది డొనేట్ చేస్తుంది, అంటే ఒకదాని నుంచి ఇంకో దానికి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఆ ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ అయితే ఏమవుతుంది, అయానిక్ బాండ్ ఫామ్ అవుతుంది. ఒకవేళ రెండు సేమ్ ఎలక్ట్రాన్స్ ఉన్నప్పుడు దాని మధ్య షేరింగ్ అనేది జరుగుతుంది, అప్పుడు కోవలెంట్ బాండ్ అనేది ఫామ్ అవుతుంది. ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలక్ట్రాన్, అయానిక్ బాండ్, షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్, కోవాలెంట్ బాండ్. ఓకే, ఇప్పుడు సిఎల్ ఉంది, టూ సిఎల్ మాలిక్యూల్స్ ఉన్నాయి, దీని దగ్గర 7 ఉన్నాయి, దీని దగ్గర కూడా 7 ఉంది. ఈ రెండు షేర్ చేసుకుంటా అనమాట. అప్పుడు ఒకటి దీన్ని అది స్టేబుల్ అయిపోతుంది అనమాట. అంటే ఇక్కడ సింగిల్ కోవాలెంట్ బాండ్ అనేది ఫామ్ అయింది. అదే ఆక్సిజన్లో చూస్తే డబల్ కోవలెంట్ బాండ్ ఫామ్ అవుతుంది, నైట్రోజన్లో చూస్తే ట్రిపుల్ కోవలెంట్ బాండ్ ఫామ్ అవుతుంది, క్లోరిన్లో సింగిల్ కోవలెంట్ బాండ్, ఆక్సిజన్లో డబల్ కోవలెంట్ బాండ్, ఇంకా నైట్రోజన్లో ట్రిపుల్ కోవలెంట్ బాండ్. అంటే ఇక్కడ షేరింగ్ అనేది జరుగుతుంది, అది గుర్తుపెట్టుకోండి. కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయన్నమాట. ఇప్పుడు హైడ్రోజన్ ఆక్టెట్ కంప్లీట్ చేయాలనుకోదు, హైడ్రోజన్ డ్యూప్లెట్ కంప్లీట్ చేయాలనుకుంటుంది అనమాట. ఓకేనా, డ్యూప్లెట్ అంటే 2 కావాలి దానికి, అంటే స్టేబుల్గా ఉండడానికి హైడ్రోజన్కి 2 కావాలి, 8 ఎలక్ట్రాన్స్ అవసరం లేదు. అది ఇక్కడ ఒక ఎక్సెప్షన్ అనమాట. హైడ్రోజన్కి డ్యూప్లెట్ కావాలి, ఆక్టెట్ వద్దు. బోరాను కాట్ అటైన్ ఆక్టెట్, బోరాను ఆక్టెట్ తెచ్చుకోలేదు. ఎందుకంటే కనుక అది చాలా చిన్న ఆటమ్, ఓన్లీ 3 వాలెన్సీ ఎలక్ట్రాన్స్ అనేటివి ఉంటాయన్నమాట. బోరాన్కి ఆక్టెట్ అనేటివి రాదు. బోరాన్ అనేది ఏ గ్రూప్ ఎలిమెంట్, థర్డ్ గ్రూప్ ఎలిమెంట్. బోరాన్ అనేది థర్డ్ గ్రూప్ ఎలిమెంట్ కాబట్టి అదేంది కనుక అది ఆక్టెట్ తెచ్చుకోలేదన్నమాట. ఎందుకంటే చాలా చిన్న ఆటమ్, ఓన్లీ 3 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి దానికి ఆక్టెట్ అనేది రాదు కూడా. నెక్స్ట్ స్టెప్స్ టు డ్రా లివిస్ డాట్ స్ట్రక్చర్. ఇది చాలా ఈజీ అనమాట. ఫస్ట్ అది ఏ గ్రూపో తెలుసుకోవాలి, ఆ తర్వాత వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయో తెలుసుకోవాలి, సెంట్రల్ ఆటమ్ ఏందో తెలుసుకోవాలి. ఇప్పుడు పెద్ద నెంబర్ ఉంటుంది, ఓకేనా. HCl2 ఉంది సపోజ్, ఇందులో చిన్నది ఏది, Cl2 2 ఉన్నాయి, హైడ్రోజన్ 1 ఉంది. కాబట్టి ఏదైతే తక్కువ ఉంటుందో అదే సెంట్రల్ ఆటమ్ అనమాట. అట్లా ఐడెంటిఫై చేస్తాం మనం. తర్వాత రెండింటిని జాయిన్ చేయాలంటే రెండింటిని ఒక స్కెలిటన్ డ్రా చేయాలంటే ఎంత లేదు, ఇట్లా డ్రా చేయాలన్నమాట. దాన్ని స్కెలిటన్ అంటాం, ఇంకేం లేదు. దానికి బాండ్స్తో జాయిన్ చేయాలి. ఇప్పుడు ఆక్సిజన్ ఉందనుకోండి, డబల్ బాండ్తో జాయిన్ అవుతుంది. నైట్రోజన్ ఉందనుకోండి, ట్రిపుల్ బాండ్తో జాయిన్ అవుతుంది. ఇప్పుడు వేరే ఉన్నాయి, క్లోరిన్ ఉందనుకోండి, సింగిల్ బాండ్తో జాయిన్ అవుతుంది అనమాట. అట్లా దాన్ని డ్రా చేయాలన్నమాట. తర్వాత రిమైనింగ్ ఏవేవైతే ఉంటాయో దాన్ని లోన్ పేర్స్ లాగా అటెండ్ చేయాలన్నమాట. ఇప్పుడు లోన్ పేర్స్ ఏవేవైతే ఉంటాయో డబల్, ట్రిపుల్ ఎట్లయినా బాండ్ లాగా కన్వర్ట్ చేయాలన్నమాట. అంటే ఆక్టేట్ అవ్వడానికి అన్నిటికీ కూడా. హైడ్రోజన్ ఏమో డ్యూప్లెట్, ఇది ఆల్రెడీ చెప్పిన. ఇప్పుడు CO2 ఉంది, CO2లో కార్బన్ ఏమో 4, ఆక్సిజన్ ఏమో 6 2 ఉన్నాయి కదా, అట్లా మొత్తం కలిపితే 16. ఇక్కడ CO2లో C అనేది సెంట్రల్ ఆటమ్ అనమాట, అందుకే C అనేది మిడిల్లో ఉంటుంది, 2 ఆక్సిజన్లు అటు సైడ్ ఉంటాయి అనమాట. ఇప్పుడు చూడండి, ఇప్పుడు 16 ఉన్నాయన్నమాట. 16లో ఇప్పుడు దీనికి 4 అనమాట. 4 అంటే కనుక ఇక్కడ 2నే ఉన్నాయి కదా, ఇక్కడ. సో ఇక్కడ ఏమవుతుందంటే కనుక ఆక్సిజన్ మీద వచ్చేస్తాయి అనమాట లోన్ పేర్స్ 12 ఏదైతే ఉంటాయో, క్లోరిన్ 4 వదిలేస్తే రిమైనింగ్ 12 అన్నీ కూడా లోన్ పేర్ లాగా వచ్చేస్తాయి అనమాట. ఇక్కడ చూడండి 12, 1 2 3 4 5 6. ఓకే, ఇక్కడ కూడా అంతే, 1 2 3 4 5 6. ఈ 6 అనేటివి 12, రెండు ఏమవుతుంది లోన్ పేర్స్ లాగా వచ్చేసినాయి అనమాట. అట్లా ఇప్పుడు ఇక్కడ CO2 ఉంది, 4 ఎలక్ట్రాన్స్ కావాలి ఆక్టెట్ కావడానికి. ఓకేనా, అప్పుడు ఏంది ఆక్సిజన్ మీద వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ ఆక్సిజన్ మీద వచ్చేసినా కూడా ఇక్కడ చూడండి, ఇక్కడ 2నే ఉన్నాయన్నమాట. 2నే ఉన్నాయి, కానీ దీనికి ఎన్ని కావాలి, 4 కావాలి, అంటే ఇంకా 2 కావాలి క్లోరిన్కి. అప్పుడేమవుతుందంటే కనుక ఈ లోన్ పేర్స్ అనేటివి ఇట్లా ఒకటి ఇక్కడ వచ్చేస్తుంది, ఇది ఒకటి ఇక్కడ వచ్చేస్తుంది అనమాట. ఈ రెండు ఇక్కడికి వచ్చేస్తుంది. అప్పుడు బాండ్ పేర్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. లోన్ పేర్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ బాండ్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. అర్థమైందా? అర్థమైందా? సో ఇట్లా మనం లివిస్ డాట్ స్ట్రక్చర్ సెట్ డ్రా చేస్తాం. నెక్స్ట్ చార్జ్ ఆన్ అయాన్స్. ఇప్పుడు ఒక అయాన్ ఉంది, దాని మీద చార్జ్ అనమాట. ఓకే, ఇది ఒక అయాన్ ఉందన్నమాట, CO3 2-. ఓకేనా, ఇట్లా ఫార్మల్ ఛార్జ్ ఆన్ అయాన్స్. ఇప్పుడు ఫార్మల్ ఛార్జ్ ఎంత అని అడిగినారు అనుకోండి, ఇప్పుడు మనం ఏం చేయాలంటే కనుక బ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి కదా. ఇప్పుడు ఒక ఆటమ్ ఉంటుంది, ఆ ఆటమ్కి
ఒక ఐసోలేటెడ్ ఆటమ్ ఉంటుంది, అంటే ఫ్రీ స్టేట్లో ఉంది, అంటే ఎవరితో కంబైన్ కాలేదు ఆటమ్. ఓకే, ఇప్పుడు సి ఉంది. ఓకే, ఎవరితో కంబైన్ కాలేదు, ఫ్రీ స్టేట్లో ఉంది, ఐసోలేటెడ్ స్టేట్లో ఉందన్నమాట. అప్పుడు ఏం చేస్తాము, అప్పుడు దాని మీద డిఫరెన్స్ అనేది ఇస్తామన్నమాట. డిఫరెన్స్ బిట్వీన్ ద నెంబర్ ఆఫ్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ ఆఫ్ దట్ ఆటమ్, డిఫరెన్స్ బిట్వీన్ ద నెంబర్ ఆఫ్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ అనమాట. దాని మధ్య ఏమేమి ఉన్నాయి, ఐసోలేటెడ్ స్టేటా, ఫ్రీ స్టేట్, అట్లా. అండ్ ద నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్ అసైన్ టు దట్ ఆటమ్ ఇన్ ద లెవిస్ డాట్ స్ట్రక్చర్. ఇప్పుడు ఇది ఉంది మనకి CO3 - ఫార్మల్ ఛార్జ్ చూస్తే మనం క్యాలిక్యులేట్ చేయాలంటే ఏంది, ఎంత ఫ్రీ ఆటంలో నెంబర్ ఆఫ్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఏంది, లోన్ పేర్స్ ఎంత, హాఫ్ ఇంటూ బాండ్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనమాట. అట్లా ఫార్మల్ ఛార్జ్ అనేది క్యాలిక్యులేట్ చేస్తామన్నమాట. సో ఇప్పుడు ఇక్కడ కార్బన్ని చూస్తే ఫ్రీ స్టేట్లో ఇట్లా ఉందన్నమాట. ఇప్పుడు లివిస్ ఫార్ములాలో చూడండి, CO2 అనేది ఇట్లా అసైన్ అయిందంటే 4 ఎలక్ట్రాన్స్ అనేది ఉంది. ఫార్మల్ ఛార్జ్ ఫ్రీ స్టేట్లో మైనస్ లివిస్ స్టేట్లో, ఫ్రీ స్టేట్లో ఇట్లుంది 4, లివిస్ స్టేట్లో 4 ఉన్నాయి. అప్పుడు డిఫరెన్స్ చేయాలి కదా, అప్పుడు 0. ఓకే, ఈజీ మెథడ్ టు టేక్ ఫార్మల్ ఛార్జ్ వితౌట్ డ్రాయింగ్ లివిస్ స్ట్రక్చర్. మనం లివిస్ స్ట్రక్చర్ ఆల్వేస్ డ్రా చేయకుండా ఈజీగా ఎట్లా చేస్తాం ఫార్మల్ ఛార్జ్ అంటే కనుక, ఇక్కడ CO2 ఇచ్చినారు అంటే ఇక్కడ డబల్ బాండ్ ఆల్రెడీ మనకు తెలుసు, లోన్ పేర్ అనేది ఇక్కడ బాండ్ పేర్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. టోటల్ లోన్ పేర్ ఆటమ్స్ అనేది ఎట్లా చేస్తాం చూడండి, టోటల్ లోన్ పేర్ ఆఫ్ ఆటమ్ అంటే ఆటంలో ఎన్ని లోన్ పేర్స్ ఉన్నాయి, ఇక్కడ ఏం కనిపిస్తుంది, 0 లోన్ పేర్స్ ఉన్నాయి. హాఫ్ ఇంటూ బాండ్ పేర్, ఎన్ని బాండ్ పేర్స్ ఉన్నాయి, బాండ్ పేర్స్ ఇక్కడ 4 బాండ్స్ అనేటివి ఉన్నాయి. వాళ్ళు బాండ్ పేర్స్ అడుగుతున్నారు, 1 2 3 4 5 6 7 8 బాండ్ పేర్స్ అనేటివి ఉన్నాయన్నమాట. 0 ప్లస్ హాఫ్, లోన్ పేర్స్ ఏం లేవు కాబట్టి 0 ప్లస్ హాఫ్ ఇంటూ బాండ్ పేర్స్ ఎన్ని ఉన్నాయి, 8 ఉన్నాయి. 0 ప్లస్ హాఫ్ ఇంటూ 8 అప్పుడు ఏమవుతుంది, 4. అట్లా అప్పుడు ఫార్మల్ ఛార్జ్ ఎందుకు చేయాలంటే లోయర్ ఎనర్జీ స్ట్రక్చర్స్ ఉంటాయి కదా ఒక ఆటంలో. ఓకేనా, జనరలీ ద లోయెస్ట్ ఎనర్జీ స్ట్రక్చర్ ఈజ్ ద వన్ విత్ స్మాలెస్ట్ ఫార్మల్ ఛార్జెస్. దానికైతే లోయెస్ట్ ఎనర్జీ స్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో దానికి చిన్న ఫార్మల్ ఛార్జ్ అనేటివి ఉంటాయన్నమాట. ఆక్టెట్ రూల్ని లిమిటేషన్స్ చూద్దాం అనమాట. ఇన్కంప్లీట్ ఆక్టెట్ ఆఫ్ ది సెంట్రల్ ఆటమ్ అది ఎక్కడ చూస్తామంటే లెస్ దాన్ 4 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉన్నప్పుడు. LiCl ఉంది, LiCl లిథియం దగ్గర 1 ఉంటుంది, క్లోరిన్ దగ్గర 7 ఉంటుంది కాబట్టి లిథియం ఒకటి ఇస్తుంది. క్లోరిన్ ఆక్టెట్ ఈస్ కంప్లీట్, క్లోరిన్ ఆక్టెట్ కంప్లీట్ అవుతుంది కానీ లిథియంది కంప్లీట్ అవ్వట్లేదు. ఆక్టెట్ కంప్లీట్ అయితే రెండింటిది అవ్వాలి కానీ రెండింటిది అవ్వట్లేదు కాబట్టి ఇది ఒక లిమిటేషన్ అనమాట. ఇప్పుడు BeH2 చూస్తే కనుక Bకి ఆక్టెట్ అనేది కంప్లీట్ అవ్వట్లేదు. ఓకేనా, హైడ్రోజన్ మాత్రం దాని డ్యూప్లెట్ని కంప్లీట్ చేసుకుంటుంది కానీ బెరీలియంకి మాత్రం దాని ఆక్టెట్ అనేది కంప్లీట్ అవ్వట్లేదు. ఇక్కడ బోరాన్కి చూసినప్పుడు బోరాన్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం, దానికి 3 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ మాత్రమే ఉంటాయి, దీనికి ఆక్టెట్ అనేది కంప్లీట్ అవ్వదు. ఇన్ ద కేస్ ఆఫ్ ఆడ్ ఎలక్ట్రాన్ మాలిక్యూల్స్, ఆడ్ అంటే ఎంత చూడండి, ఇక్కడ ఆడ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, NO ఉంది, NO2 ఉంది, ఇట్లా ఆడ్ ఎలక్ట్రాన్ మాలిక్యూల్స్ ఉంటాయి కదా. ఆడ్ ఎలక్ట్రాన్ మాలిక్యూల్స్ అంటే ఏంది, ఇప్పుడు నైట్రోజన్ దగ్గర 7 ఉన్నాయి, ఆక్సిజన్ దగ్గర 6 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. 7 + 6 ఎంత, 13. 13 అనేది ఏంది, ఆడా ఈవెనా, ఇక్కడ చేస్తే 13 వస్తుంది. 13 అనేది ఆడా ఈవెనా, 13 అనేది ఆడ్ కాబట్టి ఇందులో కూడా ఆక్టెట్ అనేది కంప్లీట్ అవ్వదు. చూడండి, నైట్రిక్ ఆక్సైడ్లో మనము ఈజీగా ఇట్లా అంతా డ్రా చేయకుండా డైరెక్ట్ దీన్ని ఎలక్ట్రాన్స్ తీసినాం అనుకోండి, ఆడ్ ఉన్నాయనుకోండి, ఆడ్ ఎలక్ట్రాన్ మాలిక్యూల్స్ ఇప్పుడు ఇక్కడ 13 వచ్చింది, 13 అనేది ఆడ్ నెంబర్ కదా, ఇట్లాంటి కేసెస్లో ఏంది ఆక్టెట్ అనేది కంప్లీట్ కాదు. ఇప్పుడు NO2 ఉంది, NO2 అంటే ఇప్పుడు ఆక్సిజన్ 2 ఉన్నాయి, 12 + 7 ఎంత, 19 కదా, 19 కదా, ఇది కూడా ఆడే కదా, అంటే దీనిలో కూడా కంప్లీట్ అవ్వదు. ఇప్పుడు మనం డైరెక్ట్ చేసేసినాం కదా, ఇది ఇక్కడ లివిస్ స్ట్రక్చర్ అనేది ఇచ్చినారు చూడండి, ఇది కూడా చెప్తాను. నైట్రోజన్ ఏంది 5th గ్రూప్కి ఉంది కదా, 5th గ్రూప్కి చెందింది నైట్రోజన్. ఆక్సిజన్ వచ్చేసి ఇక్కడ చూడండి 1 2 3 4 5 6 6th గ్రూప్కి చెందింది. ఇప్పుడు ఇక్కడ దీని మధ్య బాండ్ అనేది ఫామ్ అయినప్పుడు ఎప్పుడు ఆక్సిజన్ డబల్ బాండ్ అనేది ఫామ్ చేస్తుంది కదా, ఇక్కడ నైట్రోజన్ది ఆక్టేట్ అనేది కంప్లీట్ అవ్వట్లేదు. చూడండి 1 2 3 4 5 ఎలక్ట్రాన్స్ ఉన్నాయన్నమాట, అది బాండ్ ఫామ్ చేసినా చేయకపోయినా కూడా. సో ఏంది ఆక్టేట్ అనేది నైట్రోజన్ది కంప్లీట్ అవ్వట్లేదు. సో ఇదంతా డ్రా చేయకుండా మనం డ్రా చేసినా కూడా సేమే వస్తుంది. డ్రా చేయకుండా డైరెక్ట్ ఫాస్ట్ కనుక్కోవాలంటే 2 గుర్తుపెట్టుకోవాలి. ఏంది
ఆడ్ ఎలక్ట్రాన్ ఉంటే ఆక్టెట్ అనేది కాదు, ఈవెన్ ఎలక్ట్రాన్స్ మాత్రమే ఉంటే అదే మాత్రం ఆక్టెట్ అనేది చూపిస్తుంది అనమాట. అర్థమైందా? ఇప్పుడు చూడండి, ఎక్స్పాండెడ్ ఆక్టెట్ అనేది ఎక్స్పాండ్ అయింది. 3D ఆర్బిటల్స్ ఆల్సో అవైలబుల్ ఫర్ బాండింగ్. యూజువల్గా ఎక్కువ ఆర్బిటల్స్ అనేవి ఉండవు అనమాట బాండింగ్ ఫామ్ చేసేకి, కానీ ఎక్స్పాండెడ్ ఆక్టెట్ అంటే ఏంటి, 3D ఆర్బిటల్స్ కూడా ఉన్నాయన్నమాట బాండింగ్కి. ఓకే, ఇక్కడ PF5, SF6, H2SO4 ఇవన్నీ ఉంటాయి. PF5 చూస్తే ఫ్లోరిన్ ఏది, 7th గ్రూపే కదా, అవును ఫ్లోరిన్ 7th గ్రూప్. ఇప్పుడు 7th గ్రూప్ అంటే ఇప్పుడు ఇక్కడ పీతో ఫామ్ చేస్తుంది కదా బాండ్. ఇక్కడ చూడండి SF6 చూడండి F6తో బాండ్ ఫామ్ చేస్తుంది. ఇట్లా 3D ఆర్బిటల్స్ కూడా ఉన్నాయన్నమాట దానికి బాండింగ్ ఫామ్ చేయడానికి. అర్థమైందా? సమ్ నోబుల్ గ్యాస్ ఎలిమెంట్స్ కంబైన్ విత్ ఆక్సిజన్ అండ్ ఫ్లోరిన్ టు ఫామ్ కాంపౌండ్స్. కొన్ని నోబుల్ గ్యాస్ ఎలిమెంట్స్ ఏం చెప్పినాం, ఇనర్ట్ గ్యాస్ ఎలిమెంట్స్ ఆర్ నోబుల్ గ్యాస్ ఎలిమెంట్స్ అవి అట్లనే ఉంటాయన్నమాట, వేరే వాళ్ళతో కంబైండ్ అవ్వవు అని చెప్పినాం. కానీ ఒక జినాన్ అనేది ఉంటుంది అనమాట. ఒక జినాన్ మాత్రమే ఏం చేస్తుంది అంటే ఫ్లోరిన్తో ఇంకా ఏంది ఆక్సిజన్తో బాండ్ అనేది ఫామ్ చేస్తుంది అనమాట. ఆక్టెట్ రూల్ అనేది కొసెల్-లూయిస్ థియరీతో అంటే ఏంది, ఈ రెండిటితో ఏంది కొసెల్ ఆక్టెట్ రూల్ ఇంకా కొసెల్-లూయిస్ థియరీ ఈ రెండు షేప్ ఆఫ్ ద మాలిక్యూల్ గురించి చెప్పలేదు, అంటే దాని గురించి డిస్కస్ కూడా చేయలేదు. షేప్ ఆఫ్ ది మాలిక్యూల్ అనమాట. ఓకే, యూజువల్గా షేప్ ఆఫ్ ది మాలిక్యూల్ అనేది ఇంపార్టెంట్గా డిస్కస్ చేయాలి, కానీ కొసెల్-లూయిస్ థియరీ ఇంకా ఆక్టెట్ వాళ్ళు ఏంది షేప్ ఆఫ్ ద మాలిక్యూల్స్ గురించి డిస్కస్ చేయలేదు. సో దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద లిమిటేషన్ ఆఫ్ ద ఆక్టెట్ రూల్. నెక్స్ట్ ఇక్కడ కొన్ని డిస్కస్ చేసుకుందాం. అయానిక్ బాండ్ అంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ మనకు తెలుసు. అయానిక్ బాండ్ ఏంటి, ఇప్పుడు చూడండి అయోనైజేషన్ ఎనర్జీ, ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ, లాటిస్ ఎంథాల్పీ ఇవన్నీ ఉంటాయన్నమాట. అయోనైజేషన్ ఎంథాల్పీ అంటే ఏంటంటే మనకు ఒక ఎలక్ట్రాన్ని రిమూవ్ చేయడం న్యూట్రల్ గ్యాస్ ఆటమ్ నుంచి. దీనికి మనం ఎనర్జీ అనేది ఇవ్వాలన్నమాట ఎలక్ట్రాన్ బయటికి తీయడానికి. అంటే ఇక్కడ ఎనర్జీ రిక్వైర్ టు రిమూవ్ అన్ ఎలక్ట్రాన్ కదా, ఒక ఎలక్ట్రాన్ని రిమూవ్ చేయడం కోసం ఏంది మనం దానికి ఎనర్జీ ఇవ్వాలి కదా, అట్లా. సో అయోనైజేషన్ ఎనర్జీ అనేది ఏంది ఎండోథర్మిక్ ప్రాసెస్ అనమాట. అంటే ఏంది ఎనర్జీ లైక్ అబ్జర్వ్ అయిపోతుంది అనమాట, ఎనర్జీ అనేది అబ్జర్వ్ అయిపోతుంది అనమాట. ఓకే, మనం దానికి ఎనర్జీ ఇచ్చేటప్పుడు. ఎగ్జోథర్మిక్ అంటే ఎనర్జీ రిలీజ్ అవుతుంది. ఇప్పుడు మనం ఒక ఎలక్ట్రాన్ ఇవ్వడానికి ఎనర్జీ ఇస్తున్నాం కాబట్టి దానిలో ఎనర్జీ అనేది అబ్జర్వ్ అయిపోతుంది. సో ఇట్ ఈజ్ అ ఎండోథర్మిక్ ప్రాసెస్ అనమాట. ఇప్పుడు Na అనేది ఏంది, సోడియం ఎలక్ట్రాన్ ఇస్తుంది కదా, దాని దగ్గర ఉన్న 1 ఎలక్ట్రాన్ని ఇస్తుంది ఇప్పుడు క్లోరిన్కి. అప్పుడు Na అనేది Na+ ఫామ్ అయిపోతుంది అనమాట. ఒక ఎలక్ట్రాన్ని లూజ్ అవుతుందంటే యూజువల్గా మనం ఏమంటాం, ఒకటి వెళ్ళిపోతుంది. ఇప్పుడు 2లో నుంచి ఒక ఎలక్ట్రాన్ ఇస్తుందంటే -1 అంటే మైనస్తో డినోట్ చేస్తున్నాం. కానీ మన కెమిస్ట్రీలో ఎట్లా ఏదైతే ఇస్తుందో అది పాజిటివ్ అన్నట్టు అనమాట. ఓకేనా, వెరీ గుడ్ అన్నట్టు. సో అది పాజిటివ్ లాగా డినోట్ చేస్తాం. ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ అంటే ఎలక్ట్రాన్ని తీసుకుంటుంది అనమాట. ఇక్కడ ఎలక్ట్రాన్ని తీసుకునేటప్పుడు ఎనర్జీ అనేది అవసరం లేదు కదా, దాని దగ్గర ఏం లేదు కాబట్టి తీసుకుంటుంది. ఇప్పుడు ఇంకా ఎనర్జీ తీసుకునేకి ఎనర్జీ ఏం అవసరం, ఇవ్వడానికే ఎనర్జీ అవసరం, తీసుకో అనడానికి. ఇప్పుడు తీసుకోవడానికి ఎనర్జీ అవసరం లేదు కదా, సో ఎనర్జీ అనేది అవసరం లేదు ఎలక్ట్రాన్ గెయిన్ చేసుకునేటప్పుడు. ఓకే, సో ఎనర్జీ అనేది అవసరం లేనప్పుడు ఎనర్జీ అనేది రిలీజ్ అయిపోతుంది అనమాట. అవసరం లేనప్పుడు ఎగ్జోథర్మిక్ రియాక్షన్. ఇప్పుడు 2 పర్సన్స్ ఉన్నారు. ఇది వచ్చేసి అయోనైజేషన్ ఎనర్జీ చూపిస్తుంది. అంటే ఇది ఏ పర్సన్ బి పర్సన్కి ఎలక్ట్రాన్ ఇస్తుంది. అంటే ఇది ఏం చేస్తుంది, దీనికి చెప్తుంది. ఓకేనా, దీనికి ఏం చెప్తుంది, తీసుకో. బట్ ఏంది బీది ఓకే తీసుకుంది, దీనికి ఎక్కువ ఫోర్స్ చేస్తే తీసుకుంది. ఏ పర్సన్ ఎక్కువ ఫోర్స్ చేస్తే బి ఎలక్ట్రాన్ని తీసుకుంది. ఇక్కడ దీని నుంచి దీనికి మనం ఎలక్ట్రాన్ అనేది ఇస్తున్నాం కదా, ఏలో ఏమవుతుంది, ఏలో మనము ఎనర్జీ అనేది ఇస్తున్నాం, తీసుకో. ఇక్కడ బి ఏంది తీసుకుంటుంది, అంత ఎనర్జీ ఏం అంత అవసరం లేదు అట్లా అనమాట. అప్పుడు ఏంది ఎగ్జోథర్మిక్ రియాక్షన్ అవుతుంది. ఇప్పుడు ఇది ఇచ్చింది కదా, ఏ అనేది ఎలక్ట్రాన్ ఇచ్చింది కదా, బి తీసుకొని ఎగ్జైట్మెంట్ అయినప్పుడు ఏంది ఎగురుతుంది. అప్పుడు ఏంది ఎనర్జీ రిలీజ్ అవుతుంది అట్లా అనమాట.
అప్పుడు ఏంది ఎగ్జోథర్మిక్ రియాక్షన్. ఇప్పుడు అయోనైజేషన్ ఎనర్జీ అనేది ఎండోథర్మిక్ ప్రాసెస్ అనమాట. ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ అనేది ఎగ్జోథర్మిక్ రియాక్షన్. మోస్ట్లీ ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ అనేది ఎగ్జోథర్మిక్ ప్రాసెస్ ఉంటుంది అనమాట. ఎక్కువగా ఎగ్జోథర్మిక్కే ఉంటుంది అనమాట. అంటే ఏంది, ఎక్కువ ఇప్పుడు ఎలక్ట్రాన్స్ ఎవరికైనా అవసరమే అవుతాయి. ఇప్పుడు ఫస్ట్ ఏ గ్రూప్ నుంచి 7th గ్రూప్ వరకు అందరికీ ఎలక్ట్రాన్ అనేది ఎవరిస్తారా అని లైక్ ఇట్స్ వెయిటింగ్, అది ఆగుతూ ఉంటుంది. సో ఇప్పుడు ఎలక్ట్రాన్ ఇచ్చిన వెంటనే అది ఎగ్జైట్మెంట్తో ఎనర్జీ ఎగ్జోథర్మిక్ అనేది ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది. కానీ ఇప్పుడు నోబెల్ గ్యాస్ ఎలిమెంట్స్ ఉన్నాయి కదా, దానికి అవసరం లేదు కదా. ఇప్పుడు మనం ఎలక్ట్రాన్ ఇస్తే తీసుకోదు, కాబట్టి ఏంది, అది ఒక ఎక్సెప్షన్ అనమాట. నోబెల్ గ్యాసెస్కి ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ అనేది ఎండోథర్మిక్. అంటే ఏంది, ఎనర్జీ అదే అబ్జర్వ్ చేసుకుంటుంది కదా, ఎనర్జీ రిలీజ్ అవ్వట్లేదు, దానికి ఎగ్జైట్మెంట్ ఉండదు ఇచ్చినా కూడా, అట్లా అనమాట. ఇప్పుడు క్లోరిన్కి 1 ఎలక్ట్రాన్ అనేది కావాలి. ఇప్పుడు క్లోరిన్ ఏం చేస్తుంది, ఒక ఎలక్ట్రాన్ తీసుకొని ఎనర్జీ రిలీజ్ చేస్తుంది. ఓకేనా, ఇది ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ చూపిస్తుంది. క్లోరిన్ ఎనర్జీ రిలీజ్ చేస్తుంది, దీనికి 1 ఎలక్ట్రాన్ కావాలి కాబట్టి అది తీసుకొని రిలీజ్ చేస్తుంది ఎనర్జీ అనేది. అదే మనము ఇప్పుడు నియాన్ తీసుకున్నాం అనుకోండి, ఈ నియాన్కి ఆల్రెడీ 8 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, అవుటర్ మోస్ట్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్. ఇప్పుడు మళ్ళీ ఒక ఎలక్ట్రాన్ ఇస్తే అది ఎనర్జీ రిలీజ్ చేస్తుందా, చేయదు. నోబెల్ గ్యాసెస్ ఎలిమెంట్స్ ఏం చూపిస్తాయి, ఎండోథర్మిక్ రియాక్షన్ అనేది చూపిస్తుంది, ఎండోథర్మిక్. ఓకేనా, అయానిక్ బాండ్ అనేది ఈజీగా ఫామ్ అవుతుంది ఎలిమెంట్స్ మధ్య. ఓకేనా, లో అయోనైజేషన్ ఎనర్జీ ఉండడం, ఇంకా హై నెగిటివ్ ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ ఉండడం అనమాట. నెగిటివ్ ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ, ఇంకా లో అయోనైజేషన్ ఎనర్జీ, నెగిటివ్ ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ ఉండే వాళ్ళతో ఏం చూపిస్తుంది అంటే అయానిక్ బాండ్ అనేది చూపిస్తుంది, ఫామ్ అవుతుంది. ఇప్పుడు NaCl ఫార్మేషన్లో ఏంది, ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది కదా, లాటిస్ ఎనర్జీ అంటాం దాన్ని. ఇప్పుడు ఏంది, ఇప్పుడు ఎనర్జీ రిక్వైర్డ్ టు సపరేట్ 1 mole ఆఫ్ సాలిడ్ NaCl ఇంటూ 1 mole ఆఫ్ Na ప్లస్ ఇంకా Cl మైనస్. NaClని సపరేట్ చేయడం ఎట్లా, Na ప్లస్ Cl మైనస్ లాగా, అంటే దానికి సపరేట్ చేయడం రెండింటిని ఒక ఇన్ఫినైట్ డిస్టెన్స్ వరకు. దాన్ని ఏమంటామంటే లాటిస్ ఎంథాల్పీ అంటాం అనమాట. అంటే ఒక సాలిడ్ NaCl, మొత్తం NaCl సాలిడ్ని సపరేట్ చేసేయడం అనమాట, Na ప్లస్ Cl మైనస్ లాగా. అర్థమైందా. అయోనైజేషన్ ఎంథాల్పీ Na ప్లస్ ఫార్మేషన్కి, Na నుంచి Na ప్లస్ అనేది జరుగుతుంది కదా ఫార్మేషన్, అక్కడ అయోనైజేషన్ ఎంథాల్పీ ఎంత పెడుతున్నావు అంటే 495.8 kJ/mol. ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ చేంజ్ ఎంత, Cl2 ఒక ఎలక్ట్రాన్ని తీసుకొని Cl మైనస్ లాగా ఫామ్ అయింది అంటే 348 -348. ఇది ఎగ్జోథర్మిక్, ఇది ఇస్తుంది కాబట్టి ఇది ఎండోథర్మిక్, ఇది తీసుకుంటుంది కాబట్టి ఇది ఎగ్జోథర్మిక్, మైనస్ సైన్ వస్తుంది. 495.8 348.7. ఇక్కడ NaClలో Na అనేది ఫామ్ అవుతుంది కదా, Na ఇంత. అర్థమైందా. ఇఫ్ యూ నీడ్ స్టేబుల్ అయానిక్ కాంపౌండ్, ఒకవేళ ఒక అయానిక్ కాంపౌండ్ మనకి స్టేబుల్ కావాలంటే దానికి 3 కండిషన్స్ ఫాలో కావాలి, అప్పుడే ఆ అయానిక్ కాంపౌండ్ అనేది స్టేబుల్ అని చెప్తాం అనమాట. దానికి లో అయోనైజేషన్ ఎనర్జీ ఉండాలి, హై నెగిటివ్ ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ ఉండాలి, హై నెగిటివ్ లాటిస్ ఎంథాల్పీ ఉండాలన్నమాట. ఇప్పుడు లాటిస్ ఎంథాల్పీ ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తావు, 3D స్ట్రక్చర్లో క్యాలిక్యులేట్ చేస్తావు. లాటిస్ ఎంథాల్పీ యూజువల్ 3D స్ట్రక్చర్ ఉంటుంది కదా. ఇప్పుడు మనకు కొన్ని బాండ్ పారామీటర్స్ తెలుసుకుందాం అనమాట. బాండ్ లెంత్, అటామిక్ రేడియస్, వాండర్ వాల్ రేడియస్, బాండ్ ఎంథాల్పీ, బాండ్ యాంగిల్, బాండ్ ఆర్డర్. బాండ్ లెంత్, ఓకేనా. ఇప్పుడు ఒక న్యూక్లియై నుంచి ఇంకొక న్యూక్లియై 2 మాలిక్యూల్స్ ఉన్నాయి, 2 మాలిక్యూల్స్ న్యూక్లియై ఇంకో న్యూక్లియై, దాని మధ్య డిస్టెన్స్ ఏదైతే ఉంటుందో అది బాండ్ లెంత్. ఓకే, నెక్స్ట్ బాండ్ లెంత్ ఇంక్రీజ్ అయినప్పుడు ఏంది, ఆ మాలిక్యూల్ సైజ్ కూడా పెరుగుతుంది. బాండ్ లెంత్ డిక్రీజ్ అవుతే మల్టిప్లిసిటీ ఆఫ్ బాండ్ అవుతుంది అనమాట. ఇప్పుడు చూడండి, బాండ్ లెంత్ డిక్రీజెస్ విత్ ఇంక్రీజ్ ఇన్ మల్టిప్లిసిటీ బాండ్, సింగిల్ బాండ్, డబల్ బాండ్, ట్రిపుల్ బాండ్. బాండ్ లెంత్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇప్పుడు చూడండి, సింగిల్ బాండ్ అనేది ఉంది, ఎక్కువ పెద్దగా బాండ్ లెంత్ ఉంటుంది. డబల్ బాండ్ ఉంటుంది, దానికన్నా చిన్నగా ఉంటుంది. ట్రిపుల్ బాండ్ ఇట్లా తక్కువ ఉంటుంది అన్నమాట. సింగిల్ బాండ్కి ఎక్కువ బాండ్ లెంత్ ఉంటుంది, సింగిల్ బాండ్ ఉంది ఎక్కువ బాండ్ ఉంది. డబల్ బాండ్ ఉంటుంది, సింగిల్ కన్నా తక్కువ బాండ్ లెంత్ ఉంటుంది. ట్రిపుల్ బాండ్కి డబల్ కన్నా తక్కువ బాండ్ లెంత్ ఉంటుంది. ఓకే, సింగిల్ బాండ్ పెద్దగా ఉంటుంది అన్నిటికన్నా. అప్పుడు బాండ్ లెంత్, బాండ్ ఆర్డర్ అనమాట, రెండు ఇన్వర్స్లీ ప్రపోర్షనల్, లెంత్ మారుతుంది అనమాట. అట్లా అటామిక్ రేడియస్ ఏంది, బాండ్ లెంత్ బై 2.
బాండ్ లెంత్ ఉంటుంది కదా, దాన్ని 2తో డివైడ్ చేస్తే ఎంత? అటామిక్ రేడియస్ అనమాట. అంటే అటామిక్ రేడియస్ 2 టైమ్స్ మల్టిప్లై చేస్తే మనకి బాండ్ లెంత్ వస్తుంది అనమాట. అంతే కదా. ఇక్కడ నుంచి న్యూక్లియస్ నుంచి అవుటర్ మోస్ట్కి ఏంది? అటామిక్ రేడియస్. బాండ్ లెంత్ ఏంది? ఈ న్యూక్లియస్ నుంచి ఈ అవుటర్ మోస్ట్కి, ఈ న్యూక్లియస్ నుంచి ఈ అవుటర్ మోస్ట్కి, అంటే 2నే కదా. 2 టైమ్స్ మనం అటామిక్ రేడియస్ చేస్తేనే కదా మనకు బాండ్ లెంత్ అనేది వస్తుంది. అట్లా అనమాట. ఓకేనా, అర్థమైందా? అటామిక్ రేడియస్. చూడండి నెక్స్ట్ R1 ఈజ్ ఈక్వల్ టు R2. ఇక్కడ రేడియస్ 1 ఈజ్ ఈక్వల్ టు రేడియస్ 2. డిఫరెంట్ యాటమ్స్లో చూస్తే కనుక R1 అనేది R2కి ఈక్వల్ కాదు. సేమ్ యాటమ్, ఇప్పుడు ఒకటి కూడా Cl, ఇంకొకటి కూడా Cl, 2 యాటమ్స్ Cl తీసుకుంటే సేమ్ యాటమ్స్ కాబట్టి అప్పుడు ఏమవుతుంది? రెండింటి రేడియస్ ఈక్వల్ అవుతుంది. ఒకవేళ డిఫరెంట్ యాటమ్స్ తీసుకుంటే రెండింటి రేడియస్ ఈక్వల్ కాదు. అట్లా 2 యాటమ్స్ అనేది బౌండ్ అయింది, అంటే బాండ్ ఫామ్ అయింది దాని మధ్య. అంటే ఏదైనా కూడా 2 యాటమ్స్ లేకపోతే ఏవైనా కూడా బాండ్ ఫార్మేషన్ జరగాలంటే ఏదో ఉండాలన్నమాట దాని మధ్య. అయానిక్ రేడియస్ అన్న ఉండాలి. అయానిక్ బాండ్ ఫామ్ అవుతే అయానిక్ రేడియస్ అంటాం. ఒకవేళ దాని మధ్య కోవాలెంట్ బాండ్ ఫామ్ అయితే కోవాలెంట్ రేడియస్ అంటాం. మెటాలిక్ బాండ్ ఫామ్ అయితే మెటాలిక్ రేడియస్. అయానిక్ బాండ్ అంటే అయానిక్ రేడియస్, మెటాలిక్ బాండ్ అంటే మెటాలిక్ రేడియస్, కోవాలెంట్ బాండ్ అంటే కోవాలెంట్ రేడియస్. ఇట్లా ఇప్పుడు బాండ్ అనేది ఫామ్ అయింది కాబట్టి పేర్లు పెట్టినాం. కొన్ని బాండ్ ఫామ్ చేయవు కదా, దాన్ని ఏమంటాం? నాన్ బాండెడ్ యాటమ్స్ అంటాం అనమాట. దానిలో ఎట్లాంటి టైప్ ఉంటుంది? వాన్ డెర్ వాల్ రేడి అని ఉంటుంది. నాన్ బాండెడ్ యాటమ్స్లో ఏముంటుంది? వాన్ డెర్ వాల్ రేడి అనేది ఉంటుంది. ఇక్కడ కోవాలెంట్ రేడియస్ కన్నా వాన్ డెర్ వాల్ రేడియస్ అనేది ఎక్కువ ఉంటుంది. అంటే కోవాలెంట్ రేడియస్ ఇస్ లెస్ దాన్ వాన్ డెర్ వాల్ రేడియస్. కోవాలెంట్ రేడియస్ అనేది అన్నిటికన్నా తక్కువ ఉంటుంది కంపేర్ టు వాన్ డెర్ వాల్ రేడియస్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఓకే, కోవాలెంట్ రేడియస్ అనేది బాండ్ ఫామ్ అయినప్పుడు బాండెడ్ సిచ్యువేషన్. వాన్ డెర్ వాల్ రేడియస్ నాన్ బాండెడ్ సిచ్యువేషన్ మాట్లాడుతుంది. అప్పుడు వాన్ డెర్ వాల్ రేడియస్ అనేది ఎక్కువ ఉన్నట్టు. బాండ్ ఎంథాల్పీ అంటే బాండ్ ఎనర్జీ అనమాట. అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రిక్వైర్డ్ టు బ్రేక్ అనమాట. ఎనర్జీ బాండ్ని బ్రేక్ చేయడం అనమాట. ఓకే, 2 యాటమ్స్ ఉంటాయి. ఓకేనా, గ్యాషియస్ స్టేట్లో ఉన్నాయి అవి. ఓకే, 2 యాటమ్ గ్యాషియస్ స్టేట్లోనే దాని మధ్య బాండ్ బ్రేక్ చేయడం అనమాట. ఆ ఎనర్జీ ఎంతైతే అవసరం అవుతుందో దాన్ని బాండ్ ఎనర్జీ అంటాం అనమాట. బాండ్ ఎనర్జీది ఆర్ బాండ్ ఎంథాల్పీది యూనిట్ ఏంది? కిలోజౌల్ పర్ మోల్. కిలోజౌల్ పర్ మోల్. బాండ్ యాంగిల్, ఒక బాండ్ ఫామ్ అయింది, దాని మీద యాంగిల్, బాండ్ యాంగిల్ అంటాం. యాంగిల్ బిట్వీన్ 2 బాండ్స్. అప్పుడు బాండ్ యాంగిల్ వల్ల ఏమవుతుందంటే షేప్ అనేది తెలుస్తుంది. ఎక్కడైతే ఆక్టెట్ వాళ్ళు ఎక్సెప్షన్ పెట్టినారు కదా, షేప్ అనేది చెప్పలేదు. కాసల్ లూయిస్ అప్రోచ్ కూడా ఏమి షేప్ అనేది చెప్పలేదు. ఆక్టెట్ కూడా ఏంది? షేప్ అనేది చెప్పలేదు. సో షేప్ తెలవాలంటే ఏంది? బాండ్ యాంగిల్ తెలిస్తే బాండ్ యాంగిల్ వల్ల షేప్ అనేది తెలుస్తుంది అనమాట. అర్థమైంది? ఇక్కడ H2 ఏం షేపు? బెంట్ షేపు, వి షేపు. అట్లా. ఇప్పుడు బాండ్ ఆర్డర్ అంటే చూడండి, బాండ్ ఆర్డర్ ఈజ్ గివెన్ బై ది నెంబర్ ఆఫ్ బాండ్స్. ఎన్ని బాండ్స్ ఉన్నాయి? బాండ్ ఇప్పుడు హెచ్కి మధ్య 1 బాండ్ ఉంది, బాండ్ ఆర్డర్ 1. ఆక్సిజన్ మధ్య 2 బాండ్స్ ఉన్నాయి, బాండ్ ఆర్డర్ 2. నైట్రోజన్ మధ్య 3 బాండ్స్ ఉన్నాయి, బాండ్ ఆర్డర్ 3. ఐసోఎలక్ట్రిక్ మాలిక్యూల్స్ అండ్ అయాన్స్ హ్యావింగ్ ఐడెంటికల్ బాండ్ ఆర్డర్. ఐసోఎలక్ట్రిక్ అంటే 2 సేమ్ ఉంటాయి కదా, సేమ్ ఐసోఎలక్ట్రానిక్ మాలిక్యూల్స్ ఉంటాయి కదా, అయాన్స్ లేకపోతే ఏమైనా అనొచ్చు, దానికి ఐడెంటికల్ బాండ్ ఆర్డర్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, బాండ్ ఆర్డర్ పెరిగే కొద్దీ బాండ్ లెంత్ డిక్రీజ్ అవుతుంది అనమాట. అప్పుడు ఏమి? స్టేబుల్ అనేది పెరుగుతుంది, బాండ్ ఎంథాల్పీ కూడా పెరుగుతుంది అనమాట. ఇప్పుడు రెజోనెన్స్ స్ట్రక్చర్. ఓజోన్కి రెజోనెన్స్ స్ట్రక్చర్ ఉంటాయి. ఇవన్నీ కొనాలికల్ ఫార్మ్స్ అనమాట. ఇది వచ్చేసి రెజోనెన్స్ హైబ్రిడ్. అంటే ఎన్నైనా ఇట్లా మనం డాషెస్ పెడతాం కదా, ఇట్లా ఎన్నైనా ఫామ్ అవ్వచ్చు రెజోనెన్స్ స్ట్రక్చర్స్. ఓజోన్కి యూజువల్లీ 3 ఉంటాయి అనమాట. నార్మల్గా రియల్గా కెనానికల్ స్ట్రక్చర్ ఎగ్జిస్ట్ అవ్వదు. ఇది జస్ట్ ఎక్స్పెరిమెంటల్గా ఫామ్ అవుతుంది అనమాట. రియల్గా కెనానికల్ స్ట్రక్చర్ ఎగ్జిస్ట్ అవ్వదు. కెనానికల్ స్ట్రక్చర్ ఇక్కడ రెజోనెన్స్ హైబ్రిడ్. ఓకేనా, దీనికి లెస్ ఎనర్జీ ఉంటుంది, ఎక్కువ స్టేబుల్ ఉంటుంది అనమాట. దానికి తక్కువ ఎనర్జీ ఉంటుంది, ఎక్కువ స్టేబుల్ ఉంటుంది అనమాట. దాన్ని రెజోనెన్స్ హైబ్రిడ్ అంటామన్నమాట. ఇది ఎక్స్పెరిమెంటల్గా మనకు తెలుస్తుంది, రియల్గా ఏది ఉండదు. బాండ్ పొలారిటీ. ఇప్పుడు ఇన్ రియాలిటీ నో బాండ్ ఆర్ ఏ కాంపౌండ్ ఈజ్ ఏదర్ కంప్లీట్లీ కోవలెంట్ ఆర్ అయానిక్. ఒక బాండ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అంటే ఏంది? అయానిక్. షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అంటే ఏంది? కోవలెంట్ బాండ్ అని చెప్తాం. కానీ ఒక బాండ్ అనేది కంప్లీట్గా అయానిక్ అనేది ఉండదు, కంప్లీట్గా కోవలెంట్ కూడా ఉండదు. ఓకేనా, రియాలిటీ చూసుకుంటే ఒక బాండ్ అనేది ఫామ్ అయినప్పుడు అది కంప్లీట్గా కోవలెంట్ కాదు, కంప్లీట్గా అయానిక్ కూడా కాదనమాట. ఓకేనా, ఇప్పుడు చూడండి, దాన్ని ఏమంటాం? పోలార్ కోవలెంట్ బాండ్ అంటాం. ఇప్పుడు 2 పర్సన్స్ ఉన్నారు ఇక్కడ, వీరికి ఈక్వల్ షేర్ చేయాలి. ఇక్కడ బిస్కెట్ ఉందనుకోండి, ఈక్వల్గా షేర్ చేయాలన్నమాట. అంటే బిస్కెట్ని ఇక్కడ ఏమనుకోవాలి? ఎలక్ట్రాన్ పేర్ అనుకోవాలన్నమాట. ఓకే, ఇప్పుడు 2 పర్సన్ ఈక్వల్గా షేర్ చేయాలన్నప్పుడు ఏంది?
నాన్ పోలార్ ఎలక్ట్రాన్ బాండ్, నాన్ పోలార్ కోవలెంట్ బాండ్ అంటాం అనమాట. నాన్ పోలార్ ఒకవేళ సపోజ్ ఇద్దరు ఒకేలాగే ఉన్నారు, ఒకే వెయిట్తో ఉన్నారు, ఒకే ఏజ్ వాళ్ళు, అప్పుడేంది వాళ్ళిద్దరు ఒకే అంత తింటారు కదా చాలా చూసుకుంటే, అప్పుడేంది ఎలక్ట్రాన్స్ అనేవి ఈక్వల్గా షేర్ చేయాలంటే నాన్ పోలార్ అనమాట, నాన్ పోలార్ కోవలెంట్ బాండ్. ఒకవేళ ఒకరు చిన్నగా ఉన్నారు, ఒకరు పెద్దగా ఉన్నారు, ఒకరు బక్కగా ఉన్నారు, ఒకరు దుబ్బగా ఉన్నారు, అప్పుడేంది ఒకరికి తక్కువ తింటారు, ఒకరు ఎక్కువ తింటారు అనమాట. అప్పుడు షేరింగ్ అనేది డిఫరెంట్ జరుగుతుంది అనమాట. ఇక్కడ ఈక్వల్ షేరింగ్ జరిగింది కాబట్టి నాన్ పోలార్ కోవలెంట్ బాండ్ అనేది ఫామ్ అయింది. ఇక్కడ ఈక్వల్గా జరగట్లేదు, కొంచెం తక్కువ కొంచెం ఎక్కువ వస్తుంది. ఇది పోలార్ కోవలెంట్ బాండ్. అర్థమైందా? ఇది బాండ్ పోలారిటీ. నెక్స్ట్ వచ్చేసి డైపోల్ మూమెంట్ అనమాట. డైపోల్ మూమెంట్ న్యూతో డినోట్ చేస్తాం. న్యూ చార్జ్ ఇంటూ డిస్టెన్స్ అనమాట, దాన్ని డైపోల్ మూమెంట్ అనమాట. యూనిట్ ఆఫ్ డైపోల్ మూమెంట్ అనేది డిబై. ఇది 1 dBi = 3.33564 × 10 - 30 సెంటీమీటర్. ఇది అనేది వెక్టార్ క్వాంటిటీ అనమాట. డైపోల్ మూమెంట్ అనేది వెక్టార్ క్వాంటిటీ. దీనివల్ల ఏమవుతుందంటే కనుక ఏదైతే మొత్తం బాండ్స్ ఏవైతే ఉంటాయో దానికి డైపోల్ మూమెంట్ ఉందని చెప్తామన్నమాట. అంటే డైపోల్ అంటే బాండ్ డైపోల్ అట్లా చెప్తామన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఫజాన్ రూల్. ఇప్పుడు వెన్ అండ్ క్యాటయాన్ అప్రోచెస్ అండ్ యానియాన్. ఒక క్యాటయాన్ ఉంటుంది, ఒక క్యాటయాన్ ఎప్పుడైతే యానియాన్ దగ్గర అప్రోచ్ అవుతుంది అనమాట, నెగిటివ్లీ ఛార్జ్డ్ పాజిటివ్లీ ఛార్జ్ దగ్గర అప్రోచ్ అవుతుంది. ఇది క్యాటయాన్, ఇది యానియాన్. ఈ యానియాన్ అనేది క్యాటయాన్ దగ్గర చూడండి, ఇక్కడ యానియాన్ అనేది ఉంది, రెస్ట్లో ఉంది. క్యాటయాన్ అనేది యానియాన్ దగ్గరికి వచ్చిందా? క్యాటయాన్ అనేది అప్రోచెస్ యానియాన్. ఇది క్యాటయాన్, ఇది యానియాన్. యానియాన్ దగ్గరికి ఏమొచ్చింది? క్యాటయాన్ వచ్చింది. ఎలక్ట్రాన్ క్లౌడ్ ఆఫ్ యానియాన్ ఈజ్ అట్రాక్టెడ్ టువర్డ్స్ ది క్యాటయాన్. రెండు అట్రాక్ట్ అవుతుంది, అప్పుడు ఏంది డిస్టార్టెడ్ అవుతుంది, ఇట్లా షేప్ అనేది మారిపోతుంది అనమాట. దీన్ని పోలరైజేషన్ ఆఫ్ యానియాన్ అంటాం. ఇక్కడ క్యాటయాన్ రావడం వల్ల యానియాన్ అనేది డిస్టార్ట్ అయిపోయి దానికి అట్రాక్ట్ అవుతుంది. క్యాటయాన్ రావడం వల్ల యానియాన్, దాన్ని ఏమంటాం? పోలరైజేషన్ ఆఫ్ యానియాన్ అంటున్నాం. ఇక్కడ క్యాటయాన్ రావట్లేదు కదా, ఇప్పుడు క్యాటయాన్ వచ్చినప్పుడు యానియాన్ అనేది అట్రాక్ట్ అవుతుంది, అప్పుడు యానియాన్ పోలరైజేషన్ అంటాం అనమాట. ఓకేనా? క్యాటయాన్ పోలరైజింగ్ పవర్ అంటే ఏంది? పోలరైజింగ్ పవర్ ఆఫ్ క్యాటయాన్ అంటే ఏంది? పవర్ ఆఫ్ క్యాటయాన్ టు పోలరైజ్ యానియాన్. ఇప్పుడు క్యాటయాన్ వచ్చి యానియాన్ని పోలరైజ్ చేస్తుంది, అంటే దాన్ని క్యాటయాన్ పోలరైజింగ్ పవర్ అంటాం అనమాట. ఎంతైతే పవర్ ఉందో క్యాటయాన్కి యానియాన్ని పోలరైజ్ చేయడానికి, దాన్ని పోలరైజింగ్ పవర్ ఆఫ్ క్యాటయాన్ అంటాం. పోలరైజబిలిటీ ఆఫ్ యానియాన్ అంటే ఏంది? ఈ క్యాటయాన్ పోలరైజ్ చేస్తుంది కదా యానియాన్కి, క్యాటయాన్ అనేది యానియాన్కి పోలరైజ్ చేస్తుంది. ఆ పోలరైజ్ చేసేదానికి ఏదైతే ఈ యానియాన్ రెస్పాన్స్ చూపిస్తుందో దాన్ని యానియాన్ పోలరైజబిలిటీ అంటాం. పోలరైజింగ్ పవర్ ఎవరికి ఉంది? క్యాటయాన్కి ఉంది. పోలరైజబిలిటీ ఎవరికి ఉంది? యానియాన్కి ఉంది. గ్రేటర్ ద పోలరైజేషన్ ఎంత ఎక్కువ ఉంటే కనుక అంతనే న్యూట్రలైజేషన్ ఉంటుంది ఛార్జింగ్కి. తక్కువ అయానిక్ క్యారెక్టర్ ఉంటుంది, ఎక్కువ కోవాలెంట్ క్యారెక్టర్ అనేది ఉంటుంది. ఓకే, ఫజాన్ రూల్ చూస్తే కనుక ఫజాన్ రూల్స్ ఉంటుంది. క్యాటయాన్ సైజ్ అనేది చిన్నగా ఉంటే పోలరైజింగ్ పవర్ ఎక్కువగా ఉంటుంది. క్యాటయాన్ సైజ్ తక్కువ ఉండాలి, అంతే కదా, తక్కువ ఉంటేనే కదా ఇది ఎక్కువ వెయిట్ ఉంటే ఎక్కువగా అప్రోచ్ అవ్వదు. సో క్యాటయాన్ అనేది స్మాలర్ సైజ్ ఉండాలన్నమాట, అప్పుడు ఎక్కువ పోలరైజింగ్ పవర్ అనేది ఉంటుంది. ఎప్పుడు? క్యాటయాన్ అనేది స్మాలర్ సైజ్ ఉన్నప్పుడు. నెక్స్ట్ యానియాన్ సైజ్ ఎట్లా ఉండాలి? లార్జర్ ఉండాలన్నమాట, అప్పుడు దీని ఎక్కువ పోలరైజబిలిటీ చూపిస్తుంది. లార్జర్ ద చార్జ్ ఆన్ యానియాన్ మోర్ ఈజీలీ గెట్ పోలరైజ్డ్. ఇది ఎక్కువ లార్జర్గా ఉండాలి, చార్జ్ కూడా యానియాన్కి ఎక్కువగా ఉండాలన్నమాట, అప్పుడే పోలరైజబిలిటీ చూపిస్తుంది. సేమ్ సైజ్ ఉన్నప్పుడు, సేమ్ సైజ్ అండ్ చార్జ్డ్ క్యాటయాన్ ఉంది, ఇది క్యాటయాన్ కదా, సేమ్ సైజ్ ఇంకా చార్జ్డ్ క్యాటయాన్ ఉన్నప్పుడు వన్ విత్ ఏదానికైతే ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ ట్రాన్సిషన్ మెటల్ ఉందో. ట్రాన్సిషన్ మెటల్ అంటే ఏంది? కనుక డి బ్లాక్ ఎలిమెంట్స్. ఏదానికైతే ట్రాన్సిషన్ మెటల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఉంటాయో అవి ఎక్కువ పోలరైజింగ్ అని చెప్తామన్నమాట. అంటే నోబుల్ గ్యాసెస్ కన్నా కూడా, ఆల్కలీ అర్త్ మెటల్స్కైనా కూడా ఈ క్యాటయాన్ ఏదానికైతే లైక్ క్యాటయాన్కి ట్రాన్సిషన్ మెటల్స్వి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అంటే డి బ్లాక్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏదైతే ఉందో దాన్ని ఏమంటాం? అది ఎక్కువ పోలరైజింగ్ అని చెప్తామన్నమాట. క్యాటయాన్ సైజ్ చిన్నగా ఉండాలి, యానియాన్ సైజ్ పెద్దగా ఉండాలి, యానియాన్కి ఛార్జ్ కూడా ఎక్కువ ఉండాలి, అప్పుడే ఈ క్యాటయాన్ అనేది పోలరైజింగ్ ఎక్కువ చేస్తుంది, పోలరైజబిలిటీ అనేది యానియాన్కి ఎక్కువగా ఉంటుంది. ఇది ఫజాన్ రూల్.